easy. ఒకానొక సమయంలో ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ చింటూ అనే కుందేలు, బంగారు అనే నెమలి ఉండేవారు. వారిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు. బంగారు, నీ నాట్యం ఈరోజు చాలా బాగుంది. ధన్యవాదాలు చింటూ, నీ వేగం కూడా అంతే అద్భుతం. అదే సమయంలో ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. నెమలిని చూసి దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వేటగాడు చప్పుడు చేయకుండా వలను పరిచి దానిపై గింజలు చల్లుతాడు. నెమలి గింజలను చూసి ఆశగా వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. వల బిగుసుకుపోతుంది. నెమలి రెక్కలు ఆడిస్తూ భయంతో అరుస్తుంది. దూరంగా ఉన్న చింటూ అది చూసి కంగారు పడుతుంది. పాపం నెమలి గింజల ఆశలో పడి ప్రమాదాన్ని గమనించలేదు. వేటగాడు నెమ్మదిగా వల వైపు వస్తున్నాడు. వేటగాడు వల దగ్గరికి వస్తుండగా చింటూ అతని ముందుకు దూకుతుంది. చింటూ ఒక కాలు కుంటుతున్నట్లుగా నటిస్తుంది. అరే, ఈ కుందేలు కాలికి దెబ్బ తగిలినట్టుందే, దీనిని ఈజీగా పట్టుకోవచ్చు. అయ్యో, పారిపోతుంది, ఆగు కుందేలు! చింటూ తన ప్రాణాలను పణంగా పెట్టి వేటగాడిని దారి మళ్లించింది. చింటూ వేగంగా పరిగెడుతూ వేటగాడిని ఒక బురద గంట దగ్గరికి తీసుకువెళ్ళింది. వేటగాడు ఆ బురదలో పడిపోతాడు. చింటూ వెనక్కి వచ్చి తన పదునైన పళ్ళతో వలను కొరుకుతుంది. నెమలి విముక్తి పొందుతుంది. ఇద్దరూ కలిసి ఒక సురక్షితమైన గుహలోకి పారిపోతారు. వేటగాడు బురదలో చిక్కుకుని నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. చింటూ, ఈరోజు నా ప్రాణాలు కాపాడావు అని నెమలి అంటుంది. స్నేహితులంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా బంగారు అని కుందేలు అంటుంది. ఈ కథలోని నీతి, ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. బలహీనంగా ఉన్నామని భయపడకూడదు. తెలివితేటలతో ఏ సమస్యనైనా జయించవచ్చు. Thanks for watching.